పిలియన్ రైడర్ ఆఫ్ ద డే. భయా బైక్ ఎక్కితే మాత్రం మంచి ఫీల్ అవుతుంది. చాక్లెట్ ఇవ్వలేదని సీడ్ దింపేసిండు. చాక్లెట్ ఇవ్వలేమని చాక్లెట్ ఇవ్వలేదని సీడ్ దింపేసిండు. 18 అన్నాడా? బాగుంది అది. తక్కువ కాస్ట్. ఎంత 1800 బాగుందా? మంచిగా పనిచేస్తుంది. కలవడం నాకు కూడా. ఓకే థ్యాంక్స్ అన్న. ఓకే నేను చేస్తాను. మెల్లిగా వెళ్ళండి. ఓకే. పెట్టట్లేదేంటి? సారీ, బెల్ట్ పెట్టట్లేదు. పట్టలేదు. హెల్మెట్ పెట్టుకున్న ప్రతిసారి బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి కలిసి ఎవరైనా. కంపల్సరీ అది ఇక్కడికి నుంచి ఇక్కడికైనా పర్లేదు. ఎందుకంటే కింద పడితే హెల్మెట్ ఎగిరిపోతుంది. కోల్డ్ స్టార్ట్ చేయాలి బైక్. మార్నింగ్ నుండి తీయలేదు నేనైతే. హలోపు మొబైల్ ఇక్కడ పెట్టేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే నార్మల్గా స్లీపర్స్ వేసుకొని వెళ్తున్నాను. ఎన్ని పరేషాన్ అంకుల్. నేను హెల్మెట్ పెట్టుకుంటేనే నాకు వాయిస్ వినబడుతుంది. అంటే మెయిన్ ఇంజన్ నుంచి కొంచెం ఒక నాయిస్ వినబడుతుంది. అంటే అదే ఇంతకుముందు నేను వైజాగ్ నుండి 700 కిలోమీటర్స్ పడింది మా రూమ్కి. అయితే నేను 700 కిలోమీటర్స్ని డే మొత్తం రైడ్ చేసి దాన్ని అంటే 12 hours జర్నీ దాన్ని నేను సగమే చేసేసాను. అంటే ఏంటంటే మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాను కదా, ఈవినింగ్ వరకు జర్నీ చేయాలి. నా టైం అంటే 2 కిలోమీటర్స్ మొత్తం కలిపి నైట్ వరకు రైడ్ చేయాల్సిన దాన్ని ఏమంటారు అంత టైం పట్టిద్ది. కానీ దాన్ని మనం షార్ట్గా చేసేసాం అనమాట. అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు అయిపోగొట్టేసాం. ఇంకా ముందుగా వస్తుండే కానీ మేమే స్టాప్స్ తీసుకుంటూ ఆరామ్సే అలా టైం స్పెండ్ చేస్తూ వచ్చినాం. అందుకని చెప్పి దానివల్ల నాకు ఏదో కొడుతుంది. ఇంజన్ నుండి కిట్ 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 సౌండ్ అయితే వస్తుంది. దానివల్ల అదొకసారి చూపిస్తాను. ఇది షోరూంలో చూపించాలి. బయట ఎక్కడ పడితే అక్కడ ఇంజన్ ఇప్పించేసే ప్రాబ్లం అయిపోతుంది. సో we have to drive from right here. ప్రాబ్లమ్స్ వచ్చాయా అంటే అరకు రైడ్లో బ్యాటరీ ఒకటి ప్రాబ్లం వచ్చింది. బ్యాటరీ అసలు ఏం ప్రాబ్లం లేదు నాకు తెలియదు. అసలు నేనే బైక్ ఏదైనా అయితే చూసుకునేంతగా నేను కొంచెం ట్రైన్ అవ్వాలి. కొంచెం చూసుకుంటే నాకే వచ్చేసింది. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏమైందంటే బ్యాటరీ దగ్గర చిన్న చిన్న వైర్లు ఉంటాయన్నమాట. ఆ వైర్లు ఏదో కొంచెం అటు ఇటు అయిపోయినాయి. మళ్ళీ దాన్ని సెట్ చేసి చూపిస్తే ఒక మెకానిక్ అయినా సెట్ అయిపోయింది. జస్ట్ ఇట్లా అన్నాడు. ₹1 కూడా తీసుకోలేదు. అంటే నేను ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇన్స్టాల్ చేశాను బైక్కి అక్కడికి కోటిలో నాకైతే వర్తేనా అంటే దానివల్ల నాకు ఇది ఇబ్బంది అయినట్టు అనిపించింది నాకు ఇప్పుడు. కానీ నాకు తెలియదు అసలు అది ఎందుకు అయిందో నాకు అర్థం కాలేదు. కానీ ఎందుకు అయిందో ఏమో చాలా ఇబ్బంది పెట్టేసింది నన్ను. అరకు రైడ్ మొత్తం లైట్స్ లేకుండా ఇంపాసిబుల్. అసలు నైట్లో లైట్స్ లేకుండా మేము ఆ డే 1 అలా చూసామంటే చుక్కలే. ఇంకా దాని తర్వాత మేము
ఎక్కడ లైట్స్ అవసరం పడలేదు. అరకులో అవసరం పడింది. అరకు నుండి మేము వైజాగ్ వచ్చేటప్పుడు కొంచెం నైట్ అయింది. అందుకే అక్కడనే స్టాప్ చేసేసుకొని హోటల్లో క్లీన్ చేసేసుకొని అక్కడనే ఆ రోజుకి స్టే చేసి ఇంకా అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఏముండే. సో అక్కడనే స్టాప్ అయిపోయాం. చిన్న సిటీ లాగా వస్తే బెటర్ కదా అక్కడ అయిపోయింది. ఎందుకంటే ఈ లైట్స్ కొంచెం వస్తున్నాయి కానీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయ్యి బ్యాటరీ ఏదైనా అయితే ఎందుకు ఆ నైట్లో స్టన్స్ అని చెప్పి అక్కడనే స్టే చేసుకుంటున్నాము. పిలియన్ రైడర్ ఆఫ్ ద డే భయా బైక్ ఎక్కితే మాత్రం మంచి ఫీల్ అవుతుంది. ఎందుకంటే దీనికి టాప్ ర్యాక్ ప్లేట్ లేదు, దానికి ప్లేట్ ఉంది. GoPro దూల పిల్లలు ఇక్కడ దూల పిల్లలా? మామూలు దూల కాదు. అన్నీ ఉన్నాయి. ఏం తెచ్చుకోలేదు నేను. అరే చాక్లెట్ ఇవ్వలేదని సీడ్ దింపేసిండు. అంతేనా? చాక్లెట్ ఇవ్వలేమని? చాక్లెట్ ఇవ్వలేదని సీడ్ దింపేసిండు. చాక్లెట్ ఇవ్వాలి మరి. నువ్వు పెద్దది డైరీ మిల్క్ కొని ఇవ్వాల్సింది. నువ్వు వాడు దొరకని చెప్తాడు. దొరకనా? దొరకాలి వాడు. దొరికితే కథవా? ప్రో బైక్ నా దగ్గర కూడా ఇవే ఉండే, కాకపోతే నాకు బాగానే ఉండే. ఇవేంటంటే ఇంకా కొంచెం ప్లాస్టిక్ రబ్బర్ ఇక్కడ యాడ్ అయింది. చూసుకోవచ్చు సేమ్ యాజ్ డిస్. నా స్టిక్కర్ ఏది స్టిక్కర్ ఇటు వస్తుంది, నా స్టిక్కర్ ఇటు వస్తుంది అనుకుంటా. ఐ థింక్ ఏమలే మనకు లోపల కొంచెం ఏదైనా చేంజ్ అయిందా అంటే ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఒక బ్రాండింగ్ వచ్చింది ప్రో బైకర్ అని, నాకు రాలేదు అంతే. సేమ్ నాకు నేను తీసుకున్నప్పుడు 600 పడింది. ఆఫ్ మార్కెట్లో తీసుకున్నాను, ఆఫ్లైన్లో తీసుకున్నాను స్టోర్లో షాప్లో. 600 షాప్లో తీసుకుని నేను ఒకరోజు బండి పైన నుంచి పడ్డా. నేను యాక్చువల్లీ బండి పైన నుంచి సడన్గా నేను వాటర్లో తీసుకెళ్ళాను బండిని. అండ్ నేను సడన్గా సీసీ రోడ్ ఉంది ఎక్కించిన. అదేంటంటే కరువు ఉంది మొత్తం ఇట్లా ఉంటుంది కదా స్టిప్గా, మట్ట లేదు మధ్యలో. నేను డైరెక్ట్ బండి ఎక్కించేసరికి నా ఎపిసోడ్ స్కిడ్ అయింది. ఈడ పడితే ఆడబడ్డా, ఈడికి చెప్పమని ఎగిరి పడ్డా. ఇక్కడ పొక్క పడ్డ చిన్నగా పెద్ద నాకలే కొంచెం తాకింది, గడ్డ స్కిన్ వెళ్ళింది. సీదా తెల్లారు పోయిన షాప్కి పోయినా, హెల్మెట్ షాప్ పోయినా గ్లౌజులు ఏదుంటుంది ఇచ్చేయని కూడా చూడగా నాకు ఎందుకు నాకు తెలియదు గ్లౌజుల గురించి. అప్పుడు ఇదేదో ప్లాస్టిక్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లాంటిది ఉంటే బెటర్ అని చెప్పి తీసుకున్నాం. మేమైతే ఇప్పుడు ఒక చిన్న పని పైన బయటకు వెళ్ళి మా టీంలో ఒక క్రాష్ అయ్యింది. క్రాష్ అయ్యి యాక్సిడెంట్ అయితే ట్రాక్లో చూసేసి కొంచెం మాట్లాడేసి వస్తున్నాం. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ నుంచి ఒక దగ్గర టీ బ్రేక్ తీసుకొని మా ఫ్రెండ్ నేను ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇతను గ్లౌజ్ పెట్టేసుకోలేదు బ్రో, నేనైతే గ్లౌజ్ పెట్టుకున్నాను. గల్లీలోంచి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బ్రో మనం? గాజుల రామారావు ఏదో ఈ గాజుల పంచాయతీ ఎక్కడుంటే వీడియోలో రైట్లా పిలియన్ రైడర్ ప్లేస్లో కూర్చొని బ్లాగింగ్ చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ మధ్యలో ఉండే గ్యాప్ ఇంత ఉంది గ్యాప్. ఈ గ్యాప్లో ఈ హెల్మెట్కి తగిలితే నా GoPro నేనే తగులుతాను. చూసుకోవచ్చు ఇంతే గ్యాప్ ఉంది. సోమాజిగూడ సోమాజిగూడలో ఉన్నాం మేము. అది కనుక 13 కిలోమీటర్స్ ఉంది గ్రో వాళ్ళని. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి నాది ఒక 14 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ నాది ఉంటుంది. 14 బ్రో. నేను వచ్చింది మీ దగ్గరికి 14 16 కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. 14 or 16 రావేమో అనుకున్నా నేను, తెలుసా? వస్తా. ఎందుకు నువ్వు పిలిస్తే రానా? సో ఆటోకైతే ఇంజూర్ అయ్యి ఇక్కడ కట్ చేశారు. ఇక్కడ కట్ చేసి అవును అసలు ఇక్కడ కట్ చేసి ఇంకా మొత్తం అన్నీ గుడ్లు వేసేసారు. అన్నీ పెద్ద పంచాయతీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఈ 2 చేతులు సరిగా లేవన్నమాట. అంటే మంచిగా ఓకే అయింది, కాకపోతే 2 చేతులకైతే గట్టి ఎఫెక్ట్ అయితే అయింది. సో అదేం చెప్తుందంటే స్పీడ్స్ జంప్స్ చేసేటప్పుడు చూసి ఏదైనా ఇప్పుడు ట్రాక్లో వెళ్ళాం మేము, మాకైతే ఏం కాలేదు, ఏమైనా అవ్వచ్చు. సో చూసి నడపండి బండి అని చెప్పింది నాకైతే.
చూసేసారి మేమైతే షాక్ అయిపోతాం. నాకైతే వెళ్ళు బ్రో అయితే ఉన్నాడు అక్క క్రాష్ అయినప్పుడు. నాకెళ్ళు చాలా నవ్వుతాం బ్రో. మనమైతే ఫన్నీగా ఉంటుంది మనకైతే. అక్కడ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. అక్కలు కనబడ్డాయి అంటే అక్క చెప్తుంది ఒక రైలు తెలిసింది చెప్పుకుంటేనే. అక్క కూడా ఎక్సలెంట్ రైడర్ గాయ్స్. అక్క అయితే టోప్ రైడర్ అక్క. బట్ చెప్పలేము ఎంత మంచి రైడర్ అయినా కానీ ఏదో ఒక రోజు పడతారు. మనం చాలా కేర్ఫుల్గా చూసుకొని వెళ్ళాలి అన్ని. ఆల్రెడీ మా వ్యూవర్స్ చూసేసారు అక్కని. ఇంతకుముందు వ్లాగ్లో ఎన్నిసార్లు పడ్డావు అక్క అని అడిగితే 2 times 3 times అని చెప్తుంది అక్క. ఆ అక్కనే ఇప్పుడు ఇంత పెద్ద ఇంజరీ చేసుకొని ఇంట్లో కూర్చొని ఇంకా హోమ్ రెస్ట్. సో అక్కడి ఫాస్ట్గా మంచిగా అయిపోతే మళ్ళీ బైక్ ఎక్కాలి. ఫాస్ట్గా అయిపోయి మంచి మళ్ళీ బైక్ ఎక్కేస్తే విల్ స్టార్ట్ రైడ్స్. ఒకసారి నీకు చూపిస్తా. మొత్తం వదలాలా ఎట్లా చెప్పాలా నీకు చూపిస్తావు. ఆనే ఉండు, సైడ్కి ఉండు నువ్వు ఆనే ఉండు, నీకు చూపిస్తా. సో వీఆర్ జస్ట్ డూయింగ్ సమ్ వీలీ. హౌ టు లర్న్ ద వీలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఇగో చూడు, ఇది ఇప్పుడు న్యూట్రల్ ఇట్లా పట్టుకో. సేమ్ ఇంతే. ఇక ఫస్ట్ రేస్ తీసుకోవాలా ఇంతే. నేను చేస్తా. ఇప్పుడు రాలేదు వీలు. You have to see guys. వచ్చిందా అట్లా వేలి కట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. బ్రో అయితే షాక్ అవుతుంది అలా గల్లీలా. కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే లెట్స్ సీ. Uncle, it is shot. These guys are shot. నాకు తెలుసు ఎలా చేయాలో వీలీ. ఇంతవరకు లిఫ్ట్ చేస్తే బైక్ ఇప్పుడు ఈ పొజిషన్ ఉంటుంది. బైకు ఈ పొజిషన్కి వచ్చింది అంటే బ్రేక్ కొట్టేస్తాం, ఎక్సలేటర్ వదిలేస్తాం. సో వదిలేసినప్పుడు డౌన్ అయిపోతుంది బైక్. ఇప్పుడు నేను అక్కడక్కడనే చేసిన కాబట్టి జస్ట్ డౌన్ చేసేసిన. జస్ట్ నాకు ఊరికే లేచి చూపిస్తే చాలు. బ్రోకి ఏమైందంటే బ్రో అడుగుతున్నాడు ఎట్లా చేస్తారు బ్రో. నాకు అప్పుడు కూడా అడిగింది. ఇంతకుముందు నేను వేరే ఒక సిస్టర్ పడిందని చెప్పాను కదా, క్రాష్ అయ్యింది మా అక్కని. అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాడు బ్రో అవును ఎట్లా లేపారు బ్రో బండి అని. అంటే వాళ్ళు అక్కడ స్టంట్స్ చేస్తూ ఒక రోడ్ పైన చేశారంట స్టంట్స్ అక్కడ. అయితే అక్కడ చేసినప్పుడు అయితే వీలీస్ గురించి వస్తే మ్యాటర్ బ్రో అడిగింది అనమాట. వీలీ ఎట్లా చేసావు బ్రో, వీలీ ఎట్లా చేసావు, నువ్వు కూడా చేసావు అది అని. అంటే నా వీడియో చూసిండు అనమాట బ్రో. నేను వీలీ చేస్తుంటే నా ఫొటోస్ కూడా చూసిండు అనమాట. నేనైతే ఈ వీడియో బైక్ ఒకటే రీల్ అప్లోడ్ చేసిన వీలీ చేసి. ఆ వీలీ వితౌట్ గేర్ చేశాను నేను. సో వితౌట్ గేర్ చేసినందుకు నాకు చాలామంది తిట్టేశారు ఇంకోసారి చేయకట్లా అని. ఎందుకంటే ఒక టీం నుంచి మనం ఒక టీంలో ఉండి ఒక కమ్యూనిటీస్లో ఉండి ఈ రైడింగ్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత ఒక పిచ్చి విషయాలు ఏమంటే రోడ్ల పైన గల్లీలో వేస్తుంటే చూసారనుకో టీం మెంబర్స్ గ్రూప్లో నుండి తీసేస్తారనమాట. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. మళ్ళీ మనకు వే ఉండదు, అన్న అడుక్కోవడానికి ఉండదు, అన్న ఇలా తప్పు అయింది అన్న సారీ అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అంతే ఉంటుంది, సీరియస్ మ్యాటర్. నేను జస్ట్ ఏదో నేను వీకెండ్ రైడ్లో ఉన్నప్పుడు
నేను ఒక తప్పు చేశాను అనమాట. అది ఎంత తప్పు కాదు అసలు చెప్పాలంటే, తప్పు అంటే తప్పు. ఎందుకంటే పబ్లిక్కి ఎక్కువ ఏం డిస్టర్బెన్స్ కావకూడదు అనమాట. అంటే రైసంలో 70 మెంబర్స్ వెళ్తున్నాను రైడర్స్, బైక్ రైడింగ్ చేసుకుంటే వీకెండ్లో జస్ట్ చిల్ అవ్వాలి కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు అనమాట. మేము వెళ్తుంటే ఇలా మంచి పెద్ద రోడ్డే, అది అండర్ ద మూన్ వెళ్ళి, నేను అండర్ ద మూన్ పెట్టాను ఆ బ్లాగ్. వెళ్ళేటప్పుడు ఆ డే ఏం చేశానంటే, ఆ రోజు నేను అక్కడ వెళ్తున్నాం, సడన్ ఇక్కడ బస్ వచ్చింది. అక్కడి సైడ్ నుంచి నేను వెళ్దామని చెప్పి మొత్తం టోటల్ లిఫ్ట్ తీసుకున్నాను. అయితే కొంచెం మట్టి ఉంది, బురద అట్లా మట్టి ఉంది కొంచెం. అయితే నేను బైక్ని డైరెక్ట్ దాంట్లోకి దింపేసి స్టాండింగ్ పొజిషన్లో రహ్మన్ దాంట్లోకి తీసాను బండిలో. సో గైస్, ఐ హ్యావ్ టు కంటిన్యూ ద మ్యాటర్. వేరే స్టాప్ నేను చాలా మర్చిపోతూ ఉంటాను. అవును బ్రో. ఊరికే ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను, డైలీ అబ్జర్వేషన్ తలుగుద్దని పెట్టేశాను. మీరు కూడా చేస్తారు యూట్యూబ్? సో ఈ బైక్ పైన వెళ్తూ మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బంది. సో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, అయ్యి ఉండదు అంతే. 1800 బాగుంది అది. ఎంత 1800లో బాగుందా? మంచిగా పనిచేస్తుందా? ఇప్పుడు లోపల స్పీకర్లు మంచిగా వస్తాయి అన్న అవి? నేను అసలు దాని గురించి నాకు తెలియదు. చాలా సంతోషంగా ఉన్నా నాకు కలవడం. నాకు కూడా ఓకే, థ్యాంక్స్ అన్న. మెసేజ్ చేయండి అన్న. ఓకే, నేను చేస్తాను, మెల్లిగా వెళ్ళండి. ఓకే, బాయ్ అన్న. ఓకే. సో గాయస్, ఆ బ్రదర్ అయితే గుడిలో పంతులంట, స్వామి అని మాట్లాడుతున్నాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు బ్రో. అయితే ఆయన ఇంటర్కామ్ గురించి అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంటర్కామ్ కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కాల్స్ వచ్చినప్పుడు ప్రతిసారి హెడ్ ఫోన్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ హెడ్ ఫోన్స్ ఏంటంటే కొంచెం మైక్ ఉంటుంది కాబట్టి దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇదేంటంటే ఈజీ టు యూజ్ అనమాట. ఇక్కడ బటన్ ఉంటుంది, క్లిక్ చేయగానే మనం ఫోన్ జేబులో పాకెట్లో ఉన్నా కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఫోన్ లిఫ్ట్ చేసేసి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు విత్ క్లియర్ వాయిస్. ఇది 1800 అంట. సేనా ఉంటుంది టాప్ బ్రాండ్, అది 40,000 20,000 అట్లా ఉంటుంది. చాలా ఎక్కువ కాస్ట్ అది. మనం అంత ప్రీమియంకి వెళ్ళకపోయినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కాబట్టి అలా ఒక 2,000 3,000 ఒక 5,000 వరకు అయితే మనం స్పెండ్ చేయొచ్చు. మన క్వాలిటీ కావాలనుకుంటే, మనకు ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీకి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత పెడితే మనం ఎంత బడ్జెట్ పెడతా ఉంటే దానికి తగ్గట్టు క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు సేనాది ఏంటంటే దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే నాకు దాని గురించి అంత తెలియదు, కాకపోతే నేను చాలా ఎప్పటి నుంచో చూస్తున్నాను సేనా గురించి. ఎక్కువ మోటోలో సేనా యూజ్ చేస్తూ ఉంటారు, అది చాలా ఎక్కువ అయిపోద్ది బడ్జెట్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళాలి. ఇది యూజ్ చేసిన తర్వాత మనకు నచ్చకపోతే ఒక 10K 10-15K అలా పెట్టి సేనాకి షిఫ్ట్ అయిపోవాలి. దాంట్లో బేసిక్ మోడల్స్ ఉంటాయి. అది వర్తేనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్నెస్ హెల్మెట్ తీసుకోవాలి. అదేం వెయిట్ ఉండదు, ఒక 200 గ్రామ్స్ అయినా కూడా మనకు చాలా వెయిటే. 100 గ్రామ్ అయినా కూడా వెయిట్ పడిద్ది. సో ఎప్పుడు కూడా మనం అసలు ఎప్పుడైనా కూడా వెయిట్ చూసుకోవద్దు. వెయిట్ ఉంది అంటే వెయిట్ లెస్సే చేయాలి ఎప్పుడైనా. బైక్ విషయంలో అయినా కూడా వెయిట్ అసలు తగ్గిస్తూనే ఉండాలి. నేను ఇంతకుముందు దేవాని జేజేజీ బ్లాగ్స్ ఆ రోజు నేను బైక్ చేస్తే ఇంత పెద్ద హ్యాండిల్ ఉంది కానీ నాకు అసలు వెయిట్లెస్ అనిపించింది బైక్ మాత్రం. సో అలా ఉండాలి, అలా ఉంటేనే మనకు మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. ఇప్పుడు నాది ఉంది, నాకు ఎక్కితే దీన్ని అసలు ఏదో వేరే బండి, వెయిట్ బండి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ వెయిట్ ఈజీగా
రెండు ఒక్కటే, ఈ ఒక్క లెఫ్ట్ సైడ్ ఒకటే ఈజీగా 5 kg to 6 kg ఉంటుందేమో, అంటే 10 kg ఇవి. ఇంకా ఈ లైట్స్ కూడా చాలా వెయిటే ఉంటాయి, ఎందుకంటే దాంట్లో మెటల్ ఉంటుంది కాబట్టి మంచి ఐరన్ మెటల్ ఉంటుంది. అవి ఏం లేదన్నా ఒక 500 grams ఉండొచ్చు ఈజీగా ఒక్కొక్కటి. అది 1 kg అయిపోయినా కూడా మీరు చూసుకోండి ఎంత అసలు వెయిట్ ఏర్పడదు. నేను ఈ హ్యాండిల్ పైన కూడా నాకు ఏదో వెయిట్ అనిపిస్తుంది. నేను అందుకే కొంచెం రైజెస్ పెట్టిస్తే నాకు కొంచెం వెయిట్లెస్ అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది రావాలి మనకు, వెయిట్లెస్ అన్న ఫీల్. ఎంత వెయిట్లెస్ అనే ఫీల్ వస్తే అంత బెటరు. సో ఎప్పుడైనా వెయిట్లెస్సే చేయాలి బైక్ పైన. ఇంకా వెయిట్లెస్ గురించి మాట్లాడుకుంటా ఉంటే డెడ్ బైక్స్ ఉంటాయి. చాలా వెయిట్లెస్. నేను ఈ రోడ్కి రావడం ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి వెళ్ళాను, బట్ వేరే రూట్ నుంచి ఈ రోడ్డుకి కనెక్ట్ అయ్యాను. ఈ టైంలో ఈ రోడ్ చూడలేదు కాబట్టి నేను ఏదో కొత్తగా ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ ఏంటి రాంగ్ రూట్లో వద్ద హెల్. అక్కడ నుంచి రోడ్డు ఉంది కదా, ఏంటి రోడ్ లేదా? ఉంది కదా, లేదు కానీ మధ్య నుంచి రావాలా? ఏమన్నా అసలు నా ఫ్రంట్ సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తున్న ఫీల్ కూడా రాలేదు నాకు. ఆ దగ్గరకు వచ్చేసరికి సడన్గా అమ్మ స్పీడ్ ఉండి మాత్రం గుద్దేస్తుండే నేను. ఇలా ఎందుకు అవుతారో నాకు అర్థం కాదు. నేను కూడా ఒక మంచి మైక్ తీసుకోవాలి. నేను వితౌట్ మైక్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, కాకపోతే వాయిస్ అనేది డైరెక్ట్ గోప్రోతో మాట్లాడిస్తున్నాను. నేను నా దగ్గర మైక్ లేదు, మైక్ అడాప్టర్ లేదు. ఆ మైక్ అడాప్టర్ వచ్చిన తర్వాత నేను వైజర్ వేసుకొని మరి బైక్ నడుపుతూ వాయిస్ ఓవర్ వచ్చింది. నేను అరకులో మాట్లాడాలి అని చెప్పి గోప్రోతో మాట్లాడేసాను చాలా. వాయిస్ ఓవర్ ఓపెన్ చేసి మరి స్లోగా వెళ్తూ అక్కడక్కడ టైం ఎక్కువ అయినా పర్లేదని చెప్పి అలా వైజర్ ఓపెన్ చేసుకొని మరి రేస్ చేసి మాట్లాడి నేను చెప్పాను ప్రతి ఒక్కటి, ఎక్కడ ఏంటి ఏమైంది అది. మార్నింగ్ నేను ఈవినింగ్ 3 ఏ టైంలో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను అనుకుంటా మా ఫ్రెండ్ దగ్గరికి. యాక్చువల్లీ మేము ఒక వర్క్ అనుకున్నాం, ఇంకో వర్క్ అయింది. ఏం కాదు, మా వర్క్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. See you on the next vlog.